Advanced Zee Telugu Kutumbam Awards 2012 powered by Dabur Red Paste లో నెక్స్ట్ కేటగిరీ మనం చూడబోతున్నాము ఉత్తమ తండ్రి. Good night Advanced Zee Telugu Kutumbam Awards 2012 powered by Dabur Red Paste. ఉత్తమ తండ్రి నేనే బాబు నీ తండ్రిని. సురేంద్ర వర్మ, శివుణ్ణే లెక్క చేయలేదు మా శివంగి. వాసుదేవ్, ఇక మీరెంత? కృష్ణ అంటే ఆయన ఎప్పటికీ నావాడే. వంశీ, నేను లేకుండా నువ్వు విడివిడిగా బతికావు. ఓకే, సో నామినేషన్స్ చూసాము. మన ఈ ఉత్తమ తండ్రి అవార్డు ఎవరు గెలుచుకున్నారు, ఆ అవార్డు ఎవరు ఇవ్వబోతున్నారు? శ్రీ శివారెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా, ఈ అవార్డు అందజేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. శివారెడ్డి గారు, ఉత్తమ డాడీ అవార్డు ఇస్తున్నాం మనం, కాబట్టి మన వాయిస్ కూడా ఇప్పుడు డాడీ లాగే ఉండాలి. అంటే మీరు ఆ డాడీ కంటే పెద్ద డాడీ అనమాట. మీరు మరీ పెద్ద డాడీకి వెళ్ళిపోయారు. తాత కాదు నాన్న, డాడీ. మీలాంటి పెద్ద పెద్ద కూతుళ్ళ కంటే మేము తాతలే అయిపోవాలి తప్ప. కూతుళ్ళు పెద్ద అవుతారు కానీ పెద్ద కూతుళ్ళని కనరయ్యా. అదే మీతో మాట్లాడడం తాతకు దగ్గులు తెప్పినట్టుగా ఉంటుంది అంటే. అండ్ ఉత్తమ తండ్రి అవార్డు ఉత్తమ తండ్రి అవార్డు గోస్ టు మాట్లాడదా ఉత్తమ తండ్రి అవార్డు గోస్ టు కృష్ణ ముద్దుబిడ్డ. చిన్ననాటి మురిపాలు చూసి పెనవేయు బంధాలు మోసి, చిన్ననాటి మురిపాలు చూసి పెనవేయు బంధాలు మోసి, స్వప్నాలే తిలకించి. నాన్న కృష్ణ, ఏం నాన్న మాటలు వచ్చాయా? కృష్ణ మాట్లాడతారు. కృష్ణ ఆయన మాట్లాడతారు. ప్రేక్షకులందరి కోసం. ఏం నాన్న నువ్వు అసలు మాట్లాడటం లేదని నేను మా ఆయన తిండి పెట్టడం కూడా మానేశాను నాన్న. ఇంకో 3 నెలలు మీరు మాట్లాడరేమనుకుని ఆయన పాపం పక్క చిక్కి సన్యాసం తీసుకున్నాడు. ఏది మాట్లాడు? యాక్చువల్గా కృష్ణ ఏది నాన్న, ఒక్కసారి నా కళ్ళలో చూసి మాట్లాడు నాన్న. ఏది మళ్ళీ కృష్ణ? యాక్చువల్గా మాటలు వచ్చాయి వదినా. ఇంకా నాకు ఎలాంటి బెంగ లేదు. కంగ్రాచులేషన్స్, ఉత్తమ తండ్రి అవార్డు గెలుచుకున్నారు మీరు. అవార్డు ఇప్పిద్దాం. గగనాల మబ్బుల్నిచి నీరొరకబోసేయబో. యాక్టింగ్లో, యాంకరింగ్లో తండ్రి లాంటి వాడు శివారెడ్డి. నాకు అంత బాగా నేర్చుకున్నాను తన దగ్గర నుంచి నేను చాలా విషయాలు, మిమిక్రీలు అవన్నీ. సో అతని చేతుల మీదుగా ఉత్తమ తండ్రి అవార్డు రావడం చాలా హ్యాపీగా ఉంది. నాకు కొడుకు క్యారెక్టర్ల కంటే తండ్రి క్యారెక్టర్లు ఎక్కువ వచ్చాయి. చాలా హ్యాపీగా ఉంది. జీ తెలుగు కుటుంబంలో కూడా నేనే పెద్దవాడిని. 900 ఎపిసోడ్లు ఫినిష్ అయిపోయాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా నా కూతుళ్ళకి ఇది నాకు రావడం కారణం నా కరుణ, ముఖ్యంగా ఆ మంచి కరుణ కూతురు వల్లే వచ్చింది. థ్యాంక్ యూ. గుడ్ నైట్ అడ్వాన్స్ జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2012 పవర్డ్ బై డాబర్ రెడ్ పేస్ట్ లో ఇప్పుడు ఒక సంచలనం జరగబోతోంది. ఇక్కడికి ఓ వ్యక్తి వస్తారు, ఆవిడ డాన్స్ చేస్తారు. ఆవిడ బుల్లితెరే కాదు, సిల్వర్ స్క్రీన్. అక్కడ ఊపారు. ఆవిడ ఊపికి ఇంకా ఊగుతూనే ఉంది ఆ సిల్వర్ స్క్రీన్. ఆవిడ పేరు మీద సౌత్ ఇండియాలోని ప్రతి లాంగ్వేజ్ లోనూ ఒక పాట ఉంది తెలుసా? గ్యారంటీగా ఉంది. అండ్ ఆవిడ పేరులోనే అంత అద్భుతం ఉంటే ఆవిడ ఇక్కడికి వచ్చాక నువ్వే అంటావు ఆహా. అవునా? నేను ఇప్పుడే అంట ఆహా. ఈవిడికి ఎవరు వస్తున్నారో తెలియక ఆవిడ ముందు నుంచి ఆహా ఓహో అంటుంది. టెలివిజన్ లో చాలా చక్కగా లేడీస్ గేమ్ షోలో ఉన్న గేమ్ షోలకి కాంపిటీషన్ గా తిరుగుతూ సూపర్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. ఎస్ యా యూర్ రైట్. చూసారా, బల్బు ఇప్పుడు వెలిగింది. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ అరుణ్ సూపర్ స్టార్ రోజా గారు. నేను ట్రెండ్ ఫాలో అవును, ట్రెండ్ సెట్ చేస్తా. ఏ పిల్ల అట్లా నవ్వేసి పారిపోకే బాబు. మీరేంట్రా నన్ను చూస్తున్నారు? ఎవరి డప్పుడు కొట్టండా. ఏ కన్ను లాంటి కన్నులున్న దున్ను లాంటి పిల్ల, ఏ నమ్ముతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా. ఏ కన్ను లాంటి కన్నులున్న దున్ను లాంటి పిల్ల,
పెంచి పారిపోతే ఎల్లా ఏ సుందరి 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 మనసునే చేసినాల ఇస్త్రీ స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి ఇప్పులో పెట్టినాల ఫ్రెష్ జ్యూస్ ఫ్యాక్టరీ పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం పిల్ల నువ్వు లేని జీవితం ఆమకాయ పద్దలేని మందు కంట దారుణం ఏ కన్ను లాంటి కన్నునున్న తిన్ను లాంటి పిల్ల ఏ నవ్వుతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా పంచదార పెట్టి రుద్దినట్టు మంచి తేనె తెచ్చి ఎద్దినట్టు ద్రాక్ష పండు తీసి పిండినట్టు ఎంత తీపి ఉన్నదే నీ నవ్వు చుట్టూ పైకి ముక్కు సుక్కలెత్తినట్టు పొయ్యి మీద మాలు పొంగినట్టు పుటగుక్క పండగొచ్చినట్టు ఏదేదో అవుతాందే నీ మీద పట్టు సంపకే 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 నిప్పు లాంటి నవ్వులోకి దింపకే సింపకే 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 నల్లని రాత్రిని సింపకే రంగుతో నింపకే పిల్ల నువ్వు లేని జీవితం బ్రేకు లేని బైకునే రయ్యమంటూ తోడడం పిల్ల నువ్వు లేని జీవితం ట్రాక్ లేని పేరు మీద పియ్యమంటూ వెళ్ళడం ఏ పిల్ల అట్లా నవ్వేసి పారిపోకే బాబు మీరేంట్రా నన్ను చూస్తున్నారు